వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మరొక పర్యాయం మీ పరిశుద్ధమైన మాటలు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా నిలిచిన మా అందరితో మాట్లాడండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మీ వాక్యం చేత దర్శించబడి ఈ స్థలంలో నుండి ఒక నూతన గ్రహింపుతో తిరిగి వెళ్ళగలుగుటకు, నూతన తీర్మానంతో తిరిగి వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. మీ వాక్యము మా మధ్య ప్రవాహం వలె ఉండగా మీ వాక్య ప్రవాహంలో ప్రభా మేము ఆయన ఎదురాడే వారముగా కాకుండా ఆ ప్రవాహానికి మమ్మల్ని మేము అప్పగించుకునే వారముగా ఉండటకు సహాయం చేయండి. మీ వాక్యం చేత నడిపించబడే వారముగా, మీ వాక్యం చేత ప్రభా పోషించబడే వారముగా మమ్మల్ని చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. పిల్లల ఇక్కడ ఒక వంశావళి గురించి మనం చదువుతా ఉన్నాం. చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో షేము అనేటువంటి వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. షేము అనేటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వంశావళి గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 3వ అధ్యాయంలో ఇద్దరు గ్రంథకర్తలు గ్రంథస్థం చేశారు. పోయిన వారంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మొదటి పదంలో ఉన్నటువంటి అబ్రహాము గురించి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 15 వచనాల్లో యేసుక్రీస్తు వంశావళిలో కనిపించేటువంటి పాత నిబంధన భక్తులను గురించి మనం చూస్తాం. లూకా సువార్త 3వ అధ్యాయం 24వ వచనం నుంచి 38వ వచనం వరకు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు మనకు జ్ఞాపకం చేయబడతారు. అయితే ఈ రెండు జీనియాలజీ, అంటే ఈ రెండు వంశావళిని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మొత్తం ఏం చేస్తాడు అంటే, మరి అబ్రహాము నుండి యోసేపు వరకు, మరియ భర్త అయిన యోసేపు వరకు వంశావళిని రాస్తే, లూకా యోసేపు నుండి ఆదాము వరకు, అంటే రివర్సల్గా వెనక నుండి వంశావళిని రాసుకుంటూ వచ్చాడు. ఈ వంశావళిలో ఉన్నటువంటి పేర్లు కొన్నిసార్లు చదివేదానికి మనకు అంత సులభంగా అనిపించవు, కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రొనౌన్సియేషన్. కానీ ఆ వంశావళిలో ఉన్నటువంటి వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, there are lot of lessons that we should know or we should learn from their lives. అనేక పాఠాలు వారి జీవితాల్లో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ షేము కూడా మరి మూల పురుషుడిగా, యూదులకు ఒక మూల పురుషుడిగా ఉన్నట్టు బైబిల్లో మనం చూడవచ్చు. ఇలా సరే, షేముల గురించి ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. షేము ఎవరికి జన్మించాడట? నోవాహుకు జన్మించాడు. నోవాహుకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులు షేము, హాము, యాఫెతు. బహుశా షేము పెద్దవాడు ఉంటాడేమో, జ్యేష్ఠుడైన. షేముని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం లేదా. మరి షేము నోవాహుకు జన్మించినటువంటి సమయంలో నోవాహు యొక్క వయసు ఎంత ఉంటుంది అంటే, సుమారుగా 500 సంవత్సరాల వయసులో
ఈ షేము నోవాహుకు జన్మించాడు. నోవాహు ఓడ నిర్మించి ఆ ఓడలోనికి ప్రవేశించిన సమయంలో షేముకు వయసు ఎంత అంటే 100 years, సుమారుగా 100 సంవత్సరాలు వయసు ఉంటుంది పిల్లలు. మరి షేము ఒక మంచి భక్తి గల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. షేము యొక్క తండ్రి పేరు నోవాహు, తల్లి ఉంది, తనతో పాటు 2 సహోదరులు ఉన్నారు. అలాగనే కుటుంబ జీవితాన్ని కూడా షేము కలిగి ఉన్నాడు. చూడు, ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు భక్తి పరులుగా ఉంటారో వారి యొక్క ప్రభావము పిల్లల పైన ఏదో ఒక విధంగా ఖచ్చితంగా పడుతుంది. ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు భక్తి పరులుగా ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వారి పిల్లల కొరకు భారంతో ప్రార్థన చేస్తారు. ఆ తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఖచ్చితంగా దైవిక సంబంధమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉంటారు. ఇలా భక్తి గల కుటుంబాలు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటివి కనబడతాయి. వాటిలో ఒకటి షేము యొక్క కుటుంబం. షేము యొక్క బ్యాక్గ్రౌండ్లో మంచి భక్తి కలిగినటువంటి, దేవుని పట్ల విధేయత కలిగినటువంటి, దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి తల్లిదండ్రులు ఉండుట ఒక గొప్ప విశేషం. మరి షేముకు దేవుడు ఎవరు అంటే, చూడండి ఒకసారి ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. చాలు. షేము దేవుడైన యెహోవా, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. షేము దేవుడు ఎవరు అంటే ఎవరు చదువుకుంటున్నాం? యెహోవా. షేము దేవుడైన యెహోవా అంటే మనం ఆ చదివే విధానంలో కాస్త ఆలోచన చేస్తూ గ్రహింపుతో చదివితే షేముకు దేవుడు ఎవరైనారు? యెహోవా దేవుడై ఉన్నాడు. చూడండి, చాలా మందికి రోజుల్లో యెహోవా దేవుడుగా లేడు ప్రియారు. అనేక మంది విగ్రహాలను దేవుడిగా చేసుకున్నటువంటి వాళ్ళు, సూర్య చంద్ర నక్షత్రాలను దేవుళ్ళుగా చేసుకున్నటువంటి వాళ్ళు, మనుషులను దేవుళ్ళుగా చేసుకున్నటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ప్రజలు నేటి దినాల్లో ఉన్నారు. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళు సహితము నిజదేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో నాడు నేడు కూడా ఉన్నారు పిల్లలు. అయితే షేముకు దేవుడు ఎవరు అంటే యెహోవా దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో ఒక మంచి మాట మనం చదువుతాం. 33వ కీర్తన 12వ వచనం చూడండి. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చాలా మంచి మాట ఇక్కడ మనం చూస్తామన్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దీన్ని బట్టి మరి షేముకు యెహోవా దేవుడుగా ఉన్నాడు. సో హీ వాస్ ఎ బ్లెస్డ్ మ్యాన్ బికాస్ ద లార్డ్ ఈస్ హిస్ గాడ్. దేవుడు అంటే యెహోవా షేముకు దేవుడిగా ఉన్నాడు కనుక షేము అతి గొప్ప ధన్యతను కలిగి ఉన్నాడు. షేము యొక్క జీవితాన్ని మనం విపులీకరించి గమనించినప్పుడు ఇటువంటి హైలైట్స్ అనేటువంటివి, ఇన్సైట్స్ అనేటువంటివి మనకు అనేకమైనవి కనిపిస్తాయి. షేముకు యెహోవా దేవుడిగా ఉన్నాడు. దేవుడిగా షేము యెహోవాను కలిగి ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మన జీవితాల్లో ఎవరు మనకు దేవుడు అనే ప్రశ్న వేసినప్పుడు గంటాపదంగా
యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పగలిగేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే అది మనకెంతో బ్లెస్సింగ్. చాలామంది ఆ విధంగా చెప్పలేరు. కానీ ఎవరైతే యేసుక్రీస్తును దేవుడిగా కలిగి ఉంటారో వాడు మాత్రమే అటువంటి సాక్ష్యాన్ని చెప్పగలుగుతారు, అటువంటి ధన్యతను అనుభవించేవారుగా ఉంటారు. మొదటిగా షేము గురించి మనం ఆలోచన చేసినప్పుడు, రెండవదిగా షేము గురించి ఇందాక మీకు చెప్పాను. నోవాహు ఓడలో ప్రవేశించేటువంటి సమయంలో షేముకి 100 సంవత్సరాల వయస్సు. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. షేము 100 గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏళ్లకు చాలు. అంటే 100 వయసులో షేము ఆ ఓడలోనికి ప్రవేశించాడు. ఓడలోంచి బయటకు వచ్చిన 2 సంవత్సరాలకి అతని కుమారుడు జన్మించాడు. సరే, దాన్ని పక్కన పెడదాం. అయితే షేము 100 సంవత్సరాల వయసులో ఓడలో ప్రవేశించాడు. అంటే ఓడలో ప్రవేశించక ముందు షేము యొక్క బాల్యకాలము, షేము యొక్క యవనకాలము, అంటే మనం అనుకున్నట్టు ఇప్పట్లో బాల్యకాలము యవనకాలం అంటే 20 years అట్లా కాదు. ఆ రోజుల్లో మరి 100 years అయినా కూడా ఒక రకంగా అది చిన్న వయసుతో సమానం. మరి షేము మంచి యవన కాలంలో ఉన్నటువంటి దినాల్లో జనరేషన్ ఎలా ఉంది అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా వారి యొక్క మార్గాలను చెరిపివేసుకొని దేవునికి విరోధంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి దినాల్లోనే కదా నోవాహు ఉండేది. నోవాహు ఉన్నటువంటి ఆ దినాల్లోనే షేము కూడా జన్మించి ఆ జనరేషన్లోనే పెరిగి పెద్దవాడయ్యాడు. జలప్రళయానికి ముందు షేము 100 సంవత్సరాల వయసులో ఉన్నాడు అంటే ఆ జనరేషన్లోనే పెరిగాడు, ఆ జనరేషన్లోనే తిరిగాడు. ఆ జనరేషన్లో ఉన్నప్పటికీ ఆ జనరేషన్ ప్రకారం జీవించినటువంటి వ్యక్తి కాదు. హీ కెప్ట్ హిస్ ప్యూరిటీ అమాంగ్ ద పీపుల్ హూ లివ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా జీవించినటువంటి ప్రజల మధ్య షేము తన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యం పిల్లలు. మరి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము మన జీవితంలో దేవుడు మనకు ఆ పాపము నుంచి పరిశుద్ధత ఇస్తాడు. మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. బైబిల్లో మనం చూస్తాం, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఆ పవిత్రతను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. షేము తన తరము వారిలో ప్రజలు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు. ఆ జనరేషన్ ఎలా ఉండేది అంటే, చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుంచి చదువుకుందాం. 24:37 నుంచి చూద్దాం. నోవాహు దినములు ఎలా ఉండేనో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జల ప్రళయమునకు ఎక్కడట ముందుటి దినముల్లో, జల ప్రళయములకు ముందుటి దినముల్లోనే షేము ఉన్నాడు. ఇలా తర్వాత కూడా ఉన్నాడు. ఆ వేరే సంగతి. అయితే ప్రజలు ఆ టైంలో ఎలా ఉన్నారు అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం. వారు తినుచును త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి చాలు. జలప్రళయములకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు జనాలు ఎలా ఉన్నారంటే తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ ఉన్నారు. ఈ పెళ్లి విషయంలో కూడా మనుషులు ఎలా ఉన్నారు అంటే, చూడండి 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము
చేసుకునేది. చూడండి ప్రియులారా, అంటే ఒక రకంగా ప్రజలు ఎలా ఉన్నారంటే వారి ఇష్టానుసారంగా జీవించేటువంటి వారుగా ఉన్నారు. వివాహాల విషయంలో కానీ, మరి తినే విషయంలో, త్రాగే విషయంలో విచ్చలవిడిగా జీవించేటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ఆత్మను ఎదురించేటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. 3వ వచనం చదివితే, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ బాధించదు. అంటే దేవుని ఆత్మను కూడా లెక్క చేయనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం కిందకు వస్తే, నరు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. అంటే ఆ జనరేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. 12వ వచనానికి వస్తే, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోవడం నేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉంటుంది. 11 భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండేను, భూలోకము బలత్కారముతో. అటువంటి దినాల్లో షేము ఉన్నాడు. అటువంటి జనరేషన్ మధ్య షేము జీవిస్తూ ఉన్నాడు. అయితే షేము ఎలా ఉన్నాడు అంటే వారిలాగా జీవించకుండా తన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ఎందుకు ఈ ఇలుస్ట్రేషన్ యేసు ప్రభు చెప్పాడు అంటే, ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో ఈ రోజుల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. నేటి దినాలు కూడా నోవహు కాలంలో ఉన్నటువంటి దినాలుగా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి అంటే, కీపింగ్ అవర్ హోలీనెస్ ఆర్ ప్యూరిటీ అమాంగ్ ద పీపుల్ టు లివ్ అగెన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా జీవించేటువంటి ప్రజల మధ్య దేవుడు మనకి ఇచ్చినటువంటి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లలు. భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పవిత్రతను, కుటుంబాల్లో పరిశుద్ధతను, యథార్థతను, నీతిని, న్యాయమును, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కుటుంబ జీవితంలో అయితేనేమి, పనిచేసేటువంటి స్థలాల్లో అయితేనేమి, చదువుతున్నటువంటి కళాశాలలో అయితేనేమి, స్కూల్స్లో అయితేనేమి, వేరెవర్ వి స్టే, వాట్ ఎవర్ వి డూ, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఈ పవిత్రతను జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. భక్తిహీనుల మధ్య, దుష్టుల మధ్య, తాగుబోతుల మధ్య, తిరుగుబోతుల మధ్య, ఎదురాడేటువంటి వారి మధ్య ఈ భక్తి జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. షేముల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, షేము ఆ తరము వారిలో ఎంతో జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అంతేకాదు షేము తండ్రికి లోబడాడు. తండ్రికి లోబడి ఆ ఓడలో ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. పిల్లలు భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులకు లోబడినప్పుడు వారికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంత షేముల గురించి మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు, అంటే ఇన్సైట్స్ అన్నమాట. బైబిల్లో మనకు వాటి గురించి అక్షర రూపంలో రాయబడకపోయినప్పటికీ కొంత మనం షేముల గురించి ఆలోచన చేస్తే ఆ లోపల ఉన్నటువంటి కొన్ని భావాలు బయటకు వచ్చే విధంగా ఉంటాయి. నోవహు హ్యాజ్ ఏ హెల్ప్లెస్ టాస్క్. నోవహు చాలా గొప్ప పనిని కలిగి ఉన్నాడు. ఏంటి అంటే ఓడ నిర్మాణము. ఓడను కట్టడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ కూడా దేవుడు కొలతలిచ్చి నోవహుకు తెలియజేశాడు. ఈ ఓడను నోవహు ఒక్కడే కట్టుకుంటాడా లేక కుటుంబంతో కలిసి కట్టుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కడే కలిసి కట్టే దానికి అవకాశం లేదు. కుటుంబంతో కలిసి కట్టాడు. ఇలా అంటే ఆ కట్టబడినటువంటి ఓడలో షేము యొక్క పాత్ర కూడా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వై ద ఆర్క్ వాస్ బిల్ట్. ఎందుకు అసలు ఆ ఓడ కట్టబడింది అంటే, ఆ ఓడలోనికి ఆ కుటుంబం వెళ్ళి దేవుడిచ్చిన రక్షణను లేక క్షేమాన్ని అనుభవించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. దీనికి సంబంధించిన ఒక పార్ట్
పేతురు తన పుస్తకంలో రాశాడు ప్రియులారా. అక్కడికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇక్కడ 2 సార్లు రక్షణ గురించి మనం చదువుతా ఉన్నాం ప్రియులారా. కొద్దిమంది రక్షణ ఓడ అని కూడా నోవహు యొక్క ఓడకు పేరు పెడతారు. రక్షణ గురించి 2 పర్యాయములు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇంకా కొంచెం పొడిగిస్తే అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. వీళ్ళ రక్షణ గురించి ఇక్కడ మనము చదువుతా ఉన్నాం. సాల్వేషన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. షేము రక్షణ పొందినటువంటి వాడిగా కనిపిస్తాడు ప్రియులారా. అంటే అదేదో కేవలం జలప్రలయం నుంచి తప్పించుకోవడం అదే రక్షణ అనేది కాదు. ఇక్కడ బాప్తిజం గురించి కూడా మనం చదువుతా ఉన్నాం. బాప్తిజం గురించి చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు మనకు జ్ఞాపకానికి వస్తాయి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. దేని విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చెప్పాడు అంటే మళ్ళీ ఏదో జలప్రలయం వస్తుందో లేకుంటే దేవుని ఉగ్రత వచ్చి దాని నుంచి రక్షణ పొందడం కాదు. ఆ నిత్య నరకం నుండి రక్షింపబడాలి. ఆ నిత్య నరకం నుండి రక్షించబడాలి ప్రియులారా. సాల్వేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు రక్షింపబడితే ఆ రక్షణ వారికే వస్తుంది ప్రియులారా. తల్లి యేసు ప్రభువును నమ్ముకుంటే ఆమె రక్షించబడుతుంది. ఆ రక్షణ తండ్రికి రాదు. భార్యాభర్తలు యేసు ప్రభువును నమ్ముకుంటే ఆ రక్షణ వారికే వర్తిస్తుంది కానీ పిల్లలకు వర్తించదు. ఎవరు రక్షణ పొందితే ఆ రక్షణ వారికే వర్తిస్తుంది ప్రియులారా. సో సాల్వేషన్ ఈజ్ ఇండిపెండెంట్. అది వ్యక్తిగతానికి సంబంధించినటువంటిది. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు ఎవ్రీ పర్సన్ ప్రతి వ్యక్తి ప్రియులారా. ప్రతి వ్యక్తి కూడా ప్రతివాడు అంటే అందరూ అని అర్థం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము ప్రతివాడు. రక్షణ ఎవరు రక్షణ పొందితే ఆ రక్షణ వారికే వర్తిస్తుంది. ఆ రక్షణ వారే అనుభవిస్తారు. బైబిల్లో ఒక భయం కలిగించేటువంటి మాట కనబడుతుంది ప్రియులారా. యేసు ప్రభు రాకడ సమయంలో మరి ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొని ఉంటారో వాడు మాత్రమే ఎత్తబడతారు. వాడు మాత్రమే ఎత్తబడతారు. నమ్ముకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, పాపక్షమాపణ పొందనటువంటి వాళ్ళు, ప్రభువును రక్షకుడుగా అంగీకరించినటువంటి వాళ్ళు విడవబడతారు ప్రియులారా. అది ఎంతో బాధకరం, అది ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. మందిరానికి వచ్చి దేవుని సువార్త విని కూడా
ఆ సువార్తను నమ్ముకోకుండా ఉన్నట్లయితే దే విల్ బి లెఫ్ట్, వాళ్ళు విడవబడతారు. కుటుంబంలో భర్త యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, భార్య ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోలేదు. ఆ భర్త ఎత్తపడతాడు, భార్య విడవబడుతుంది. ఆ దినమున ఇద్దరు ఒకే మంచం మీద పడుకోని ఉంటారు ప్రియులారా. ఒకే మంచం మీద ఇద్దరు ఉన్నారు. ఒకవేళ వారిద్దరు భార్య భర్తలు అయితే భార్య ప్రభువుని నమ్ముకుంటే భార్య వెళ్ళిపోతుంది, భర్త విడవబడతాడు. ఆ దినమున ఇద్దరు ఒకే తిరగట్టి విసురుతూ ఉంటారు. చూడు మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుండిని, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చూడండి పిల్లలు, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుండును, ఒకటి తీసుకొని పోబడును, ఒకటే విడిచిపెట్టబడును. ఇంకా పై వచ్చినట్లయితే ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. మనం సింపుల్గా వాటిని చదువుతున్నాం కానీ వాటిని కొంచెం ఇమాజినేషన్ అంటే ఊహించుకుంటూ మనం చదివామనుకోండి అది చాలా భయం అనిపిస్తుంది. పిల్లలు ఇద్దరు ఒకే తిరగట్టు విసురుతా ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, ఇద్దరు ఒకరొకరు చూసుకుంటా ఉన్నారు. సడన్ గా యేసు ప్రభు వచ్చేసాడు, ఆ ఇద్దరిలో ఒక ఆమె విడిపోయింది. చూస్తూ ఉంటేనే కళ్ళ ముందరే ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాం, తల్లిదండ్రులు పిల్లలు అందరూ చక్కగా పని చేసుకుంటా ఉన్నారు. సడన్ గా యేసు ప్రభు వచ్చారు. వాళ్ళు ఎవరైతే ప్రభువు నమ్ముకున్నారో వాళ్ళు వెళ్ళిపోతారు, ఉన్నపాటు నాకు ఉన్నటువంటి వాళ్ళు విడిచిపెట్టబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉన్నారు, ప్రభు వచ్చాడు, ఒకరు వెళ్ళిపోయాడు, ఒకడు విడిచిపెట్టాడు. ఒకవేళ మన కుటుంబంలో ఆ పరిస్థితి ఉండబోతుంటే, మన కుటుంబంలో ఇంకా ఎవరైనా దేవుని నమ్ముకోకున్నటువంటి వాళ్ళు ఆ క్షణంలో ఉండి ప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతే అది ఎంతో దుఃఖకరం ప్రియులారా, అది ఎంతో బాధకరం, అది ఎంతో భయంకరం, అది ఎంతో దుఃఖకరంగా. కాబట్టి ఇంకా కుటుంబాల్లో ఎవరైనా దేవుని నమ్ముకోకపోతే వారి కోసం భారంగా నమ్ముకున్నటువంటి వాడు ప్రార్థన చేయాలి. వారికి ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించేటువంటి ప్రయత్నం చేయాలి. వారిని ఏదో ఒక విధంగా దేవుని సన్నిధికి నడిపించేటువంటి వారిగా ఉండాలి. మొదటిది సాల్వేషన్ బిలాంగ్స్ టు ఇండిపెండెన్స్. రక్షణ అనేటువంటిది వ్యక్తిగతమైంది ప్రియులారా. ఎవరు రక్షణ పొందితే ఆ రక్షణ వారికే వర్తిస్తుంది, వారే అనుభవిస్తారు. రెండవదిగా ఇక్కడ నాలుగవదిగా ఇక్కడ ఇదే వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 19వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఓడ సిద్ధపరచబడుచుండగా చాలు. ఈ కొంచెం డెప్త్ థియాలజీ అనమాట, దాని జోలికి మనకు వెళ్ళట్లేదు. కానీ ఓడ ఒక పక్క సిద్ధపరచబడతా ఉంది, ఇంకొక పక్క సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రియులారా, ఓడ సిద్ధపరిచిన కాలం ఇంచుమించు 120 సంవత్సరాలు. ఆ ఓడను కట్టేదానికి సుమారుగా 120 సంవత్సరాలు పట్టింది. ఆ 120 సంవత్సరాలు పట్టే కాలంలో అవిధేయులైనటువంటి వారికి సువార్త అందించబడతా ఉంది. ఇక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంకా యేసు ప్రభు రాలేదు, ఇంకా దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాలేదు. అప్పటికి ఇంకా జలప్రలయం రాలేదు, ఓడ సిద్ధపరచబడతా ఉంది, ఇంకా జలప్రలయం రాలేదు. సో పీపుల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బి సేవ్డ్ ఫ్రమ్ ద ఫ్లడ్. ఆ జలప్రలయం నుండి రక్షించబడేదానికి ప్రజలకు అవకాశం ఉంది, తప్పించబడేదానికి ప్రజలకు అవకాశం ఉంది. పైగా ఓడ కేవలం 8 మంది కోసం చేయబడలేదు ప్రియులారా. అంత పెద్ద విశాలమైనటువంటి ఓడ కేవలం
ఆ జంతువులకి, పక్షులకి, వాటి కోసం లేకపోతే 8 మంది కోసం చేయబడలే. ఆ ఓడలోకి అందరూ కూడా ప్రవేశించేదానికి స్థలం అనేది అంత పెద్ద ఓడ. మరి ఆనాటి పాపులేషన్ జనాభా మనకి ఎంతో తెలియదు, కానీ ఆ ఓడ విశాలమైనటువంటిది. అందులోనికి ప్రజలంతా కూడా ప్రవేశించేదానికి అవకాశం ఉంది. కానీ ఎంతమంది ప్రవేశించారు? కేవలం 8 మందే ప్రవేశించారు. మిగతా వాళ్ళంతా కూడా జలసమాధి. దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా అవిధేయులైనటువంటి వారికి సువార్త ఏ విధంగా అయితే అందించబడిందో, యేసు ప్రభువు రాకడకు ముందు లేక దేవుని ఉగ్రత భూమి మీదకు రాకముందు, we must proclaim the gospel of Christ to the people who are perishing. నశించిపోతున్నటువంటి ఆత్మలకి మనం సువార్త ప్రకటించాలి. షేము ఎలాగైతే ఆ ఓడ నిర్మాణంలో పాలిభాగస్తుడిగా ఉన్నాడో, మన జీవితంలో సువార్త ప్రకటించేటువంటి విషయంలో మారు మనసు పొందినటువంటి వారందరూ కూడా పాలిభాగస్తులు కావాలి. ప్రియులారా, ఏదో ఒక విధంగా ఇతరులకు సువార్త అందించుట అనేటువంటిది మనం ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రపంచం అంతా కూడా ఏదో ఒక విధంగా యేసు ప్రభు యొక్క జన్మను గురించి ప్రకటించబడతాము. నాటికల రూపంలో, పాటల రూపంలో, వాక్యం రూపంలో, ఏదో ఒక విధంగా. In the same time, we also proclaim the gospel of Christ to the pagan people. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సువార్తను ఏదో ఒక విధంగా ప్రజలకు అందించాలి. రోమపత్రిక 1వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏంటి అంటే అది దేవుని శక్తి. దేని విషయంలో? రక్షణ కలుగు చేసే విషయంలో. కనుక ఏదో ఒక విధంగా సువార్తను ప్రకటించడం, ఏదో ఒక విధంగా సువార్తను అందించడం. ఒక అన్యుడిని చూసినప్పుడు, ఒక అనురాన్ని చూసినప్పుడు మన హృదయం ఎంతో పరితపించాలి. వీరికి ఏదో ఒక విధంగా నేను సహాయం చేస్తాను, ఈ సువార్త పత్రిక ఇస్తాను. అనేక మంది నశించిపోతున్న వారిని చూసినప్పుడు మన హృదయం రద్దులవాలి. పిల్లరా, వారి కొరకు, వారి రక్షణ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో we have no sufficient time to pray for others because we are busy with our mobiles. ఈ రోజుల్లో మన చరవాణిలతో లేక మొబైల్ ఫోన్స్తో మనం నిర్విరామంగా ఉన్నాము కనుక నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం. We fail to have intercession prayer for destroying souls. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, ఆత్మల విషయంలో ప్రార్థన చేసే విషయంలో మనం విఫలమైపోతూ ఉన్నాం. ప్రియ, హదులైన నా జనుల కొరకు దివారాత్రం నేను కన్నీరు కార్చినట్లు నా తల జలమయముగా, నా కన్ను కన్నీటి ఓటగాను ఉండును గాక. దట్ షుడ్ బి అవర్ డిజైర్. మన కోరిక అటువంటి విధంగా ఉండాలి. ప్రియ, సుమారు ఇంచుమించు 120 సంవత్సరాలు ఓడ నిర్మాణంలో మరి ఎన్ని వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారో మనకు తెలియదు, కానీ వారికి కూడా సువార్త ప్రకటించబడింది. బట్ నో యాక్సెప్ట్. కానీ ఎవరు కూడా అంగీకరించలేదు. కాబట్టి ఏమైపోయారు? అందరూ జలప్రలయంలో చనిపోయారు. ప్రియ, సువార్త ప్రకటించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం.
ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాం. ఒకటి, వ్యక్తిగత రక్షణ. ఎవరికి వారే రక్షణ పొందుకోవాలి. ఇంకా ఎవరైనా యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే నువ్వు త్వరగా యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు నీ పాపముల కొరకు కూడా శిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడై మూడవ రోజు తిరిగి లేచాడు. నేను ఎప్పుడైతే ఈ సత్యాన్ని నమ్మి విశ్వసించి ప్రభు సన్నిధిలో పాపమును ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటావు, నీ ఆత్మకు రక్షణ వచ్చేస్తుంది. అది ఫస్ట్. రక్షణ పొందినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే రక్షణ పొందనటువంటి వారికి సువార్త ప్రకటించాలి. రక్షణ పొందినటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఇక్కడ రక్షణ గురించి పేతుడు ఈ విషయాలను రాస్తాడు. క్షేమం గురించి మనం ఇంకా కొంచెం ఆలోచన చేసినప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం ఓడ నిర్మించబడింది. ఓడ నిర్మించబడిన తర్వాత జలప్రళయం రానే వచ్చింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమిలో ఉన్నటువంటి గూటలు విడవబడ్డాయి. సముద్రం ఏంటో నేలేంటో అర్థం కానటువంటి విధంగా ఈ భూగోళం అంతా కూడా ఏమైపోయిందంటే జల ప్రళయం చేత ముంచబడింది. పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పర్వతాల్లో ఏది ఎత్తైన పర్వతం? ఎవరెస్ట్ శిఖరం. అది కూడా మునిగిపోయింది. పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయినాయి, కొండలు మునిగిపోయినాయి, చెట్లు మునిగిపోయినాయి, లోయలు నీళ్లతో పూడ్చబడ్డాయి. ఎక్కడ చూసినా నీరు. ఆ సమయంలో నోవహు యొక్క కుమారులు, కోడళ్ళు అందరూ కూడా ఓడలోకి ప్రవేశించారు. దే వర్ సేఫ్ అండ్ సౌండ్. వారు ఎలా ఉన్నారంటే లోపల భద్రంగా ఉన్నారు. లోపల భద్రంగా ఉన్నారు. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయము 18వ వచనము 17వ వచనం చదవండి. జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయింది. చూడండి, భూమి మీద ఉన్న సమస్త మానవ కోటి, సమస్త ప్రాణకోటి అంతా కూడా ఆ జలప్రళయంలో చనిపోయారు ప్రియులు. కేవలం వీరు మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించారు. చూడండి, 13వ వచనం చదువుదాం. 13వ వచనం. ఆ దినముందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించిరి. చాలు, వారు ఓడలోనికి ప్రవేశించారు. జలప్రళయం రానే వచ్చింది. ఆనాటి జనాభా అంతా కూడా జలసమాధిగా మారారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. బయట ఎంత భయంకరమైనటువంటి ప్రళయమో ఓడలో అంత ప్రశాంతత. బయట చూస్తే మరణాలు, బయట చూస్తే కావు కేకలు, బయట చూస్తే ఆర్తనాదాలు, మృతవాత.
లోపల మాత్రం అలాంటిది ఏమి లేదు పిల్లల. ఆ పరిస్థితి ఎలాంటిది అంటే, ఒకసారి 91వ కీర్తన చదువుదాం. 91వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూద్దాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు. వేల సంఖ్యలో, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ప్రజలు చనిపోతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. అపాయం మాత్రం వీరికి రావట్లేదు పిల్లలు. నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవేనా ఆశ్రయమని, నీవు మహోన్నతుడు అయిన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అటువంటి ప్రొటెక్షన్, అటువంటి కాపుదలను ఈ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. బయట ప్రపంచం ఎలా ఉంది అంటే అంతా జలమే. పర్వతాలు మునిగిపోయినాయి, గుట్టలు మునిగిపోయినాయి, లోయలు మునిగిపోయినాయి, పక్షులు చచ్చిపోయినాయి, జంతువులు చనిపోయినాయి, పురుగులు చనిపోయినాయి. మనుషులందరూ కూడా చనిపోతున్నారు. ఎంతగా వాళ్ళు అరిచారో. కానీ లోపల మాత్రం వీళ్ళు ఎలా ఉన్నారంటే చాలా భద్రత కలిగి ఉన్నారు. ఈరోజు ప్రపంచ పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా దొంగతనాలు, మోసాలు, నరహత్యలు, వ్యభిచారము, త్రాగుడు, భయంకరమైనటువంటి పరిణామాలు, ఆత్మహత్యలు, హత్యలు. దెర్ ఈస్ నో పీస్ త్రూఅవుట్ ద వరల్డ్. ప్రపంచం అంతట్లో కూడా ఎక్కడ సమాధానం అనేది. మన ఇటీవల వైజాగ్ నుంచి ఇక్కడ ఏదో ఒక ఏరియా దాకా స్వల్ప ఎర్త్క్వేక్ అనేది, భూకంపం అనేది వచ్చింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి హైదరాబాద్లో కూడా వచ్చింది మధ్య స్వల్పంగా ఎర్త్క్వేక్ అనేది. ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయన రాకడకు ముందు అక్కడక్కడ కరువులు, భూకంపాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చారు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే లోకం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ, ఎంతో ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ప్రజలకు మాత్రం దేవుడు ఎంతో నెమ్మదినిస్తాడు, ఎంతో సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, కుటుంబాల్లో శాంతిని ఇస్తాడు. వాటిని మనం జాగ్రత్తగా పొందుకొని కాపాడుకోవాలి. శాంతినిచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నాం, కానీ దేవుడిచ్చే శాంతిని కలిగి ఉండట్లేదు. సమాధానం ఇచ్చే దేవుని గురించి వింటున్నాం, కానీ దేవుడిచ్చే సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాం. 130వ కీర్తన 7వ వచనం చూడండి. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. వీళ్ళగా మనం సేవిస్తున్నటువంటి దేవుని దగ్గర ఏమి దొరుకుతాయో అన్న గ్రహింపు మనకు లేకపోతే వాటిని మనం పొందుకోలేము. విమోచనం ఆయన దగ్గర దొరుకుతుంది. నీవు ఇంకా విమోచింపబడకపోతే నీవెంతో నష్టంలో ఉన్నావని అర్థం. దేవుని యొక్క కృప దొరుకుతూ ఉంది. ఆ కృపను నీవు పొందుకోవాలి. ఆ కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి. పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని కృపను నేను నిరర్థకము, ఐ డోంట్ నలిఫై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను నేను నిరర్థకము చేసుకొనను అంటాడు. దేవుని కృపను పొందుకోవాలి.
దేవుని విమోచనమును పొందుకోవాలి. ఒక చివరిగా ఈ షేము వంశావళిని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, షేము యొక్క వంశావళిని గురించి ఇందాక మనం లూకాసు వార్తలో చూసాం. దాని యొక్క పునాది లేక రూట్స్, వేర్లు ఆదికాండం 11వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఆదికాండం 11వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. షేము వంశావళి ఇది. నూరేళ్లు గలవాడై చాలు. వీళ్ళ ఆ వంశావళిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు షేము అర్పక్షదును, అర్పక్షదు షేలహు, షేలహు ఎబెరు, ఎబెరు పెలెకు, పెలెకు నాహోరు, నాహోరు తెరహు, తెరహు అబ్రహాము. కిందంతా చదువుకుంటా వెళ్ళండి. ఆ విధంగా చదువుకుంటూ కిందకు వెళితే అబ్రహాము షేము వంశావళిలో నుండి వచ్చాడు. ఆ అబ్రహాము వంశావళిలో ఉండే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. అందుకే లూకా ఆ వంశావళిని అక్కడ జోడించాడు. కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో కనిపించేటువంటి ఈ భక్తుల చరిత్రలు మన జీవితానికి ఎంతో ఆదర్శవంతమైన. యోసేపు యొక్క వంశావళి గురించి మాట్లాడుతూ అక్కడ లూకా షేము గురించి తెలియజేస్తూ వచ్చాడు. సో హీ వాస్ బ్లెస్డ్ మ్యాన్. షేము ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా చరిత్రకి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. రక్షణ వ్యక్తిగతమైనదని విన్నాం. మీరు ఇంకా రక్షణ పొందకపోతే ఒకవేళ విడవపడుస్తాము. పరిశుద్ధులైన మా దేవాలయ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. షేము గురించి కొన్ని విషయాలు నేటి వర్తమానంలో మేము ధ్యానం చేశాం. ఈ వర్తమానము విన్న మాకందరికీ దీవెనకరముగా చేయండి. నాయన, మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతున్న సమయంలో కానుకలు చేయబడతాయి.